హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ శైలజ. మనం మాదిరెడ్డి సులోచన గారు రచించిన 'ప్రేమ పంజరం' నవల చదువుకుంటున్నాం కదా! 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. నమస్కారం బావగారు. చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టాడు చంద్రశేఖర్. ఆగంతుకులను చూచి సర్దుకొని కూర్చున్నాడు. రా జగం రా, బావున్నావా సుసి? అన్నాడు చెల్లెల్ని ఉద్దేశించి. రక్తపాసం మీరు తెంపేసుకున్నా అది రాత్రింబగళ్ళు నా అన్న నా అన్న అంటుంది అన్నట్టు మర్చిపోయినా బావ. గీతకు పెళ్లి చేసిన. అతని మాటలు పూర్తి కాకుండానే గీత, మదన్ వచ్చి అతనికి నమస్కరించారు. పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అని గీతను దగ్గరగా తీసుకుని నుదురు చుంబించాడు. కూర్చోండి, కూర్చో బాబు అన్నాడు చంద్రశేఖర్. మా ఆవిడ ముఖం చూసి వచ్చేశాను. ఏమనుకున్నారో. మీ సంజయుడు కాకపోతే మా గీతకు మొగుడు దొరకలేదా అంట. పెద్ద జమీందారుడు, బాదరా బందీ లేని అల్లుడు. ఎట్టా ఉంటాడు? సగర్వంగా అల్లుడిని చూపాడు జగన్నాథ్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది. ఓ నిట్టూర్పు విడిచాడు. గీతా సంజయ్ల పెళ్లి ఎంత వైభవంగా చేయాలనుకున్నాడు తను. సంజయ్ తన అనారోగ్య కారణంగా అర్ధరాత్రి ఆదరా బాదరా గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. గీత రిజిస్టర్ మ్యారేజ్ చేస్తుంది. ఏమిటో అన్నీ మన చేతిలో ఉన్నాయనుకుంటాడు మనిషి అని బాధపడ్డాడు. మీ దేవురు బాబు? మదన్ అడిగాడు. ప్రస్తుతానికి ఈ ఊరేనండి అన్నాడు మదన్. చెప్పు అల్లుడు గారు, సిగ్గెందుకంట? వాళ్ళది విశాఖ బావా. వాళ్ళు భీమి జమీందారులు. జగన్నాథం అతిశయంగా అన్నాడు. చంద్రశేఖరం గారి కనుబొమలు ముడిపడ్డాయి. వైకుంఠం గారి కొడుకువా బాబు? మదన్ మోహన్ ఉలిక్కి పడ్డాడు. మీకెలా తెలుసు? కంగారుగా అడిగాడు. మీ ముఖంలో స్పష్టంగా వాడి పోలికలు కనిపిస్తేను అన్నాడు నిట్టూర్చి. మరండి, నాకు తలనొప్పిగా ఉంది. వెళదామా గీత? మదన్ చటుక్కున లేచాడు. కూర్చోండి బాబు, నోరు తీపి చేసుకుని వెళ్దురు గాని అన్నాడు ఆయన. వద్దండి, నేను వెంటనే వెళ్ళాలి. అతను కొరకొరా చూసి ముందుకు నడిచాడు. సుశీలమ్మ అయోమయంగా చూసింది. ఏంటి బావా, మా అల్లుడి గారి అబ్బ మీకు తెలుసా ఏంటి? ఆ బాగా తెలుసు అన్నారాయన మదన్ను చూస్తూ. గీత, నీకే చెప్పేది. మదన్ కేకతో హడలిపోయిన గీత అతని వెంట పరుగు పెట్టినట్లే వెళ్ళిపోయింది. అల్లుడి గారికి అయితే కోపం వచ్చింది. జగన్నాథం అడిగే లోపలే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. జగం, నీ ఆశతో అమ్మాయి గొంతు పోసావు కదయ్యా. ఆ వైకుంఠం గాడు చెయ్యని వ్యాపారం లేదు, కొంచని వ్యక్తి లేడు. అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నిట్టూర్చాడు. ఏటంటారు? మీరన్నది నిజమేనా అని మీ వాడికి ఇవ్వలేదని కడుపుమంట? జగన్నాథం వెంకురింతగా అడిగాడు. ఆ వైకుంఠం జైల్లో ఉంటే వచ్చే నష్టం ఏం లేదు సుసి, కానీ అబ్బాయి తను చెప్పలేనట్లుగా ఉండిపోయాడు. ఏమిటన్నయ్యా, ఏం జరిగిందో చెప్పు. నా గుండె ఆగిపోయేలా ఉంది అన్నదాన్ని. ఆ అబ్బాయికి మేనమామ కూతురుతో చిన్నప్పుడే పెళ్ళి అయిందమ్మా అన్నాడు చెప్పలేక చెప్తున్నట్లు. అన్నయ్య, అబద్ధం, అంతా అబద్ధం, కడుపు మంటతో అనే మాటలు నేను నమ్మను. కోపంగా లేచాడు జగన్నాథ్. ఊరుకుందురు అన్నయ్య, నీకు బాగా తెలుసా? నేను పెళ్లికి వెళ్ళానమ్మా అన్నారాయన జాలిగా చూస్తూ. ఎంత నటన, ఎంత మోసం! ఆమె చిందులు తొక్కినట్టు లేచింది. ఈ ప్రపంచమంతా మోసంతో కూడుకున్నదే. పిల్లని ఇచ్చేటప్పుడు వారి చరిత్ర వెనక ముందు ఆలోచించి మసలుకోరా? అతని తల్లి ఎవరో తండ్రి ఎవరో కనుక్కోరా అన్నారాయన. అన్నయ్య, నా మాట వింటారా? డబ్బుందని ఎవడైనా చెబితే చాలు, వాడు దేవుడే ఈయన పాలిట అన్నది సుశీలమ్మ బావురమంట. సుశీ, ఇప్పుడు నువ్వెంత ఏడ్చినా లాభం లేదమ్మా. నేను గీతను సొంత బిడ్డలా చూశాను. తనకు పెళ్లి చేస్తూ ఒక్క మాట చెప్పరా అన్నాడు ఆవేదనగా. నా మాట ఏం సాగుతుందన్నయ్య? మొన్న అనుకున్నాను, పాపిష్టిదాన్ని చెప్పనైనా చెప్పాను కాదు, కళ్ళొత్తుకుందాన్ని. నాకు తెలదేటి బావా, నీ కొడుక్కి నా బాపను కట్టబెట్టలేదని కచ్చ నీకు. మదన్ బాబుకి ఎంత పెద్ద బుద్ధి అని. నోరు ముయ్యి జగన్. అన్యాయంగా అమ్మాయి జీవితాన్ని పాడు చేశావు. నా కొడుక్కి నువ్వు పిల్లని ఇవ్వకపోయినంత మాత్రాన కొంపే మునిగిపోదు. వాడు బంగారు తండ్రి. అతని మాటలు వింటుంటే జగన్నాథం హృదయం పక్కుమన్నది. ఓ అనామకుణ్ణి అంతగా పొగట్టమా? అంత నమ్మకమా? ఇనుకో బాబోయ్, నా నోరైతే మూసావు గాని రేపు లోకం కాకుల్లా పొడిస్తే ఆళ్ళ నోరు మోస్తావా? ఈ ఫోటో చూడు. నీ కొడుకు సత్తు తండ్రి అంటావు అని కోపంగా జేబులోను ఓ ఫోటో తీసిచ్చాడు. అది చూశాడు చంద్రశేఖరం. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి టేబుల్కు రెండు వైపులా కూర్చున్నారు. వాళ్ళ మీద ఎందుకో గాని ఒకరి చేతిలో ఒకరి చెయ్యి ఉంది. ఆఫీసులో లవ్వాడే లఫంగి మంచోడంట. మా మదన్ బాబు చెడ్డోడంట. బాగుంది వరుస అన్నాడు కసిగా.
నా కొడుక్కి అంత దొంగ బతికేం కర్మ. రాములు, కోడల్ని పిలువు అన్నాడు సగర్వంగా. అయ్యా. రాములు వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత పమిటకు చేతులు తుడుచుకుంటూ పూర్ణిమ వచ్చింది. ఆమె జగన్నాథాన్ని మొదటిసారి ఆఫీసులో చూసింది. అందుకే ఒక్క అడుగు వెనక్కి వేసింది. రామ్మ పూర్ణ, ఈవిడ నా చెల్లెలు సుశీల. ఆమె భర్త పరిచయం చేశాడు. పూర్ణిమ వంగి ఇద్దరికి పాదాభివందనం చేసింది. సుశీ, మన సంజయుడి భార్య, పేరు పూర్ణిమ అన్నాడు. ఆ, సంజయుడికి పెళ్ళయిందా? నేనేం పాపం చేశానన్నయ్య? ఒక్క మాట నాతో చెప్పలేదు అంది సుశీలమ్మ. నువ్వు నీ కూతురు పెళ్లి చేసి చెప్పావా? అయినా అలా పట్టించుకునే తత్వం కాదు నాది. నా తృప్తి కోసం దండలు పెళ్లి చేసుకున్నాడు అన్నాడు నిదానంగా. నాయన్న నాయన్న అంటావే, ఎంత దెబ్బ కొట్టిండో చూసినవా అన్నాడు జగన్నాథ్. పదండి పోదాం, సుశీలమ్మ ఉదాసీనంగా అంది. ముందు సుశీ, అల్లుడు పెళ్లి విందు ఏర్పాటు చేయకపోయినా లాంఛనాలు తీసుకువెళ్ళు. పూర్ణ, మొన్న కొన్న చీరల్లో ఖరీదైనవి పిన్నికి, గీతకు, బాబు బట్టల్లో నుండి మదన్కు, జరీ పంచెలు బాబాయికి తీసుకుని సంజు పిల్లుకు ఇద్దరు కలిసి ఇద్దరు గాని అన్నాడు. వద్దులే అన్నయ్య, వెళ్ళిపోబోయింది సుశీల. జగన్నాథం నవ్వాడు. సుశీల, నీకు బొత్తిగా తెలివిలేదే. శుక్రవారం పూట పుట్టింటి పసుపు కుంకం కాదంటావా అని లేచిన వాడల్లా కూర్చున్నాడు. సుశీలమ్మ భర్తను పొరపొరా చూసింది. నా మాట విని సుశీ. చంద్రశేఖరం చెయ్యి పట్టి లాగాడు. ఆమె వచ్చి అన్నగారి పక్కన కూర్చుంది. పూర్ణిమ అందరికీ మొదట పలహారాలు తెచ్చింది. చంద్రశేఖరం సంబరం అంతా ఇంత కాదు. ఎంతైనా సంజయుడు తెలివైన వాడు అనుకున్నాడు పదే పదే. ఏటైతే ఈ చనువు అధికారం ఉండేనా? గారం చేయటంతోనే తీరిపోయేది. ఆమె గుండెల్లో గుబులు బయలుదేరింది. తాను సంజయ్ గదిలోకి వెళ్ళి అతన్ని ఎలా పిలుస్తుంది? ఆమె బట్టలన్నీ ట్రేలో సర్దింది. హలో మామయ్య, నేడెంత సుదినం? సంజయ్ మేడ దిగాడు. నిజంగానే సుదినంరా. మా అమ్మ చచ్చిన తర్వాత ఇంత మంచి అరిసెలు మళ్ళా ఇయ్యాలని తింటున్నా. అమ్మాయి, మరో 4 పట్రా అన్నాడు. రాజామణి తెచ్చివేసింది. పూర్ణిమ ట్రే తెచ్చింది. అమ్మాయి, పంచాంగం పట్రా, మంచి ముహూర్తం ఉందేమో చూస్తాను అన్నాడు అరిసెలు నవ్వులుతూ. మామయ్య, నువ్వు ఇంట్లో అడుగు పెట్టాక మంచి ముహూర్తానికి ఎంత ధైర్యం ఉంటే ఇక్కడ ఉంటుంది అన్నాడు. సుశీలమ్మ అర్థం కానట్లుగా చూసింది. చంద్రశేఖరం పక్కున నవ్వాడు. చూడు బావా, నవ్వి నవ్వే వాడిని ఎలా తయారు చేశావు అనరా అను అన్నాడు కోపం తెచ్చుకోకుండా. సంజు, మామయ్యతో నీకు ఎప్పుడు ఉండే సరాగమే గాని బట్టలు పెట్టి నమస్కరించండి అన్నాడు. ఒకసారి అతను పూర్ణిమ కళ్ళల్లో చూసి ఆ కళ్ళు ప్రసన్నంగా కనిపించగానే వంగి బట్టల ట్రై తీసుకున్నాడు. బొట్టు పెట్టి అన్నీ అందించారు, నమస్కరించారు. సుశీలమ్మ మాత్రం మోగపోయినట్లు ఇద్దరిని దగ్గరగా తీసుకుని కళ్ళొత్తుకుంది. ప్రతి సంవత్సరం మా గిట్టాగే కట్టపెట్టండి రా అన్నాడు. మామయ్య, ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకోవాలా? ఒరే నాయన, తెలివి నీ ఒక్కడి సొత్తే అనుకోకురా. పెళ్లి రోజు పండగ చేసుకోండిరా అన్నాడు. అబ్బా జగం, ఎన్నాళ్లకు ఒక్క మంచి మాట అన్నావురా అన్నాను. మామయ్య మంచి మాట మాట్లాడిన సందర్భంలో మరోసారి కాఫీ తాగుదాం. అక్కడున్న సింగిల్ సోఫాలో కూర్చున్నాడు సంజయ్. పూర్ణ, కూర్చోమ్మా అన్నారు ఆయన. పూర్ణకు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు. 2 సింగిల్ సోఫాల్లో జగన్నాథం, సంజయ్ కూర్చున్నారు. మంచం మీద ఉన్న చోటులో సుశీల కూర్చుంది. సంజయ్య, నీకు అంత చోటు ఎందుకురా? అమ్మాయి కాస్త చోటివ్వు. సుశీలమ్మ నోర్వి. సంజయ్ ఇబ్బందిగా ఒకవైపు జరిగాడు. పర్వాలేదండి అన్నది కాఫీకి వస్తానని వెళ్ళి. పూర్ణ, నువ్వు కూర్చో, రాజా మంటేస్తుంది అన్నాడు చంద్రశేఖరం. కూర్చోక తప్పలేదు. పూర్ణకు ఒళ్ళంతా ఏదో తెలియని మధురమ పాకింది. సంజయ్ ఎంత నిర్వికారంగా ఎలా ఉన్నాడు? అతను ఒదిగి కూర్చోలేక చెయ్యి సోఫా వెనక్గా వేశాడు. ఆమె ఇబ్బందిగా కదిలింది. చంద్రశేఖరానికి ఆ దృశ్యం ఎంతో హాయిని గొల్పింది. పూర్ణిమ ముడుచుకుని కూర్చుంటే నవ్వు వచ్చింది. అమ్మాయిలు కొన్నాళ్ళు ఇలా సిగ్గుగా సంకోచంగా ఉంటేనే అందం అనుకున్నాడు. పూర్ణ అతి కష్టంపై కాఫీ తాగింది. వాళ్ళు వెళ్ళిపోయారు. మామయ్య ఇక మారడు నాన్న. సంజయ్ లేచాడు. వీడి పిచ్చిలో పిల్లదాన్ని గొంతు కోసాడు కదరా అన్నారాయన బాధగా. మదన్ మారాడేమో, ఎవరికి తెలుసు అన్నాడు సంజయ్. ఆ రాత్రి రోజులాగానే తండ్రి కబుర్లు చెప్పి సంజయ్ వెళ్ళిపోయాడు. పూర్ణిమ కింది గదిలోకి వెళ్ళబోయింది. పూర్ణ చంద్రశేఖరం తీక్షణంగా చూశాడు. ఏమిటి మామయ్య? పూర్ణిమ వచ్చింది. రోజు నువ్వు ఈ గదిలోనే పడుకుంటున్నావా? మరి ఏం చెప్పాలో తోచలేదు. అతని భావం అర్థమయ్యాక ఆమె ముఖం ఎర్రబారింది. సంజయ్ కోసమే వాడి పెళ్లి చూడాలన్నానమ్మా.
నా కోసం కాదు, నాకు నౌకరుగా ఉండాలని కాదు అన్నాడు కోపంగా. అదేం కాదు మామయ్య, మీ ఆరోగ్యం బాగుంటే నేను వెళ్ళనా? మీరు అనవసరంగా. అవునమ్మా, అనవసరంగా ఆదుర్దా పడతాను. మీరంతా ఇతరుల మేలు కోరేవారు అవునా? ఆయన కినుకుగా అన్నారు. అది కాదు మామయ్య. ఏది కాదు? పైకి వెళ్ళి. నాకు కావలసింది తృప్తి పూర్ణ. నిన్ను చూశాక నేనెంత తృప్తి పడ్డానో నాకే తెలియదు. మీ అత్తగారుంటే ఇంట్లో ఇలాంటివి ఇలా జరిగాయా అన్నారు ఆవేదనగా. మామయ్య, మీరు అంతగా బాధపడాల్సింది ఏం లేదు. నేను పైకి వెళతాను సరే. అతని చెయ్యి నిమిరింది. నీకు సంజయుడి మీద ఎందుకో కోపంగా ఉంది. వాడు ఒక్క అమాయకుడు పూర్ణ. తన గురించి ఎప్పుడూ ఆలోచించడు. వాడి మాటలు పట్టించుకోకు అన్నాడు అడ్డీలుగా. వారి మాటలు పట్టించుకున్నానని వారేదో అన్నారని అంటూ తెల్లబోయి అడిగింది. నువ్వు చెప్పకపోయినా నీ ఉదాసీనతే చెప్తుందమ్మా. నేను పట్టుబట్టి బజారుకి పంపించి బట్టలు తెప్పిస్తే నువ్వు కట్టుకుంటున్నావా అసలు? ఓ అదే మామయ్య. నాకు ఏదో సందర్భం ఉంటే గాని కొత్త చీర కట్టే అలవాట్లేదు. తప్పించుకోబోయింది. ఇప్పుడు వెళ్ళి వెంకటగిరి చీర తెల్లది కట్టుకుండ్రా అన్నాడు. కొత్త చీరలో సందేహించింది. అయితే మీ అత్తగారి బీరువాలో ఆఫ్ వైట్ చీర ఉంది, ఉతికినవే తెచ్చుకో. ఆయనతో వాదించలేక వెడల్పాటి జరీ అంచుల తెల్ల చీర కట్టుకుని సంకోచంగా పైకి వెళ్ళింది. మెట్ల గది కాక ఉన్నది ఒకే ఒక గది. అది సంజయ్. మెల్లగా గదిలోకి తొంగి చూసింది. గది అంతా నీలి రంగు వ్యాపించి ఉంది. డబుల్ కాట్పై నిద్రపోతున్నాడు అతను. ఆచ్ఛాదం లేని ఎదపై నల్లని ముగురుగా ఉన్న వెంట్రుకలు మగసిరిని చాటుతున్నాయి. ఒక్క క్షణం ఆమె హృదయం లయ తప్పింది. మరు క్షణమే తానొకరికి వాగ్దత్త అని గుర్తు తెచ్చుకుంది. వచ్చి మెట్ల గదిలోనే తల కింద చెయ్యి మడిచిపెట్టుకుని పడుకుంది. గదిలో నుండి దిండు దుప్పటి తెచ్చుకుందామనుకుని లేచి మళ్ళీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. 6 గంటలకు అలారం మోగితే లేచాడు సంజయ్. అతను రచయిత్రి చరితకు వస్తానని వాగ్దానం చేశాడు. అందుకే త్వరగా తయారయ్యాడు. బయటకు వస్తూ టక్కున ఆగిపోయాడు. తలలో మల్లెలు, తెల్ల చీరతో ఆదమరిచి పడుకున్న పూర్ణిమ కనిపించింది. పూర్ణిమ పైకి ఎందుకు వచ్చినట్టు? నటించమంటే ఇల్లాలైపోదామనా? నో ఛాన్స్. ఈ జన్మలో ఆడవాళ్ళని నమ్మటమా? అంతస్తు ప్రాణం పెడతారు అనుకున్నాడు. ఆమెను దాటి కిందికి వచ్చాడు. గట్టిగా పిలవబోయి సంస్కారం అడ్డొచ్చి ఊరుకున్నాడు. అతను టీ తాగుతూ తండ్రి దగ్గర కూర్చున్నాడు. సంజు, చిన్న కుర్రాడివైతే 4 గంటలు ఇచ్చేవాడిని. అసలు ఆ అమ్మాయి నీ భార్యగా వచ్చింది కానీ నీ బానిస కాదు అన్నాడు కోపంగా. అర్థం కానట్లు చూశాడు. ఈ వయసులో నువ్వు పైన, అమ్మాయి నా దగ్గర. బాగుందిరా, చాలా బాగుంది. పాప రాత్రి ఎంత మొహమాట పడిందని. ఆమెను మీరు పంపారా? ఇంకా అడగటానికి బుద్ధి లేదు. నీ వేషాలు నా దగ్గర కాదు. అమ్మాయిని ఒక్క రోజైనా బయటకు తీసుకెళ్ళావా? సంజయ్ ముఖం లజ్జతో ఉండిపోయింది. పూర్ణిమ గురించి ఎంత నీచంగా ఊహించాడు తను. నాన్నకు నిజం చెప్పాలి, ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు అనుకున్నాడు. సంజు, పూర్ణిమను బాధ పెడితే నాకు కోపం వస్తుంది. మీరెంత పక్షపాతం చూపితే పంపించేస్తాను. అతని మాట పూర్తి కాకముందే చంద్రశేఖర గారి చెయ్యి అతని నోటికి అడ్డుపడింది. ఆ మాట పరిహాసానికి కూడా అనొద్దు, నా గుండె ఆగిపోతుంది అన్నారు. అలాంటి మనిషితో ఆమె నీ కోడలి కాదు, ఇదంతా నాటకం అని ఎలా చెప్తాడు? గీతను నువ్వు కాదన్నప్పుడు బాధపడిన మాట వాస్తవమే, కానీ పూర్ణిమను చూశాక నీ నిర్ణయం సరైనదే అనుకున్నానురా అన్నారు కళ్ళు మూసుకుని. సారీ మామయ్య, లేవటం కాస్త ఆలస్యమైంది. అతనికి పాలు తెచ్చింది పూర్ణిమ. పర్వాలేదమ్మా, ఆయన ముసిముసిగా నవ్వాడు. తను ఏదో ఒకటి మాట్లాడకపోతే ఆయన కోపం రావచ్చని సంజయ్ని చూసింది. లేపి రావచ్చు కదా అన్నది కాస్త నిష్ఠూరంగా. ఈ రోజే ఓ రికార్డు కొనుక్కుని వస్తాను మేలుకొలుపు పాడటానికి అన్నాడు. తాను నటించాలి కాబట్టి. అతను తయారవుతూ ఉండగా పూర్ణిమ వచ్చింది. సారీ సంజయ్ గారు, మీ నాన్నగారు మీ పనులు చూడమని తరిమారు అన్నది గుమ్మం యువతలే నిలబడి. నేనే సారీ చెప్పుకోవాలి పూర్ణిమ, మీరు నన్ను లేపి ఇది సంగతి అని చెప్పి తిండు దుప్పటి తీసుకుంటే సంతోషించేవాడిని అన్నాడు. మీరు నిద్రపోయేదే చాలా తక్కువ, లేపడం ఎందుకని అన్నది. నేను మిస్ చరిత దగ్గరకు వెళ్తున్నాను, మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం. కాస్త క్వశ్చన్ అవి తయారు చేయండి, అలాగే 2 రసీదులు టైప్ చేసి ఉంచండి అని అతను బాత్రూంలో దూరాడు. అతను బల్ల దులిపి సామాన్లు సర్దింది. పక్కా వ్యాపారి, సారీ చెబుతూనే పనులు పురమాయిస్తాడు అని నవ్వుతుంది. అన్నీ తయారు చేసి తలెత్తేసరికి ఎదురుగా అద్దంలో అతను టై కట్టుకుంటూ కనిపించాడు. అయిపోయింది సార్, థ్యాంక్ యూ. అతను కోటు బ్యాగ్ తీసుకున్నాడు.
ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి అంతే అందుతుంది. నాటకం బాగా రక్కి కట్టాలి కదూ అన్నాడు నవ్వుతూ. మొదటిసారి గమనించింది అతను నవ్వుతుంటే ఓ వింత ఆకర్షణ ఉంటుందని. ఆ నవ్వు బయటకు వస్తే ఎందరూ ఆకర్షింపబడతారో అన్నట్టు. అసలు ఎప్పుడూ నవ్వడు, ఎప్పుడో తప్ప. ఒకరు వెనక ఒకరు దిగి వస్తుంటే సంజయ్ పూర్ణిమను చూసి గుంభనంగా నవ్వుకున్నాడు చంద్రశేఖరం. సంజు, సాయంత్రం త్వరగా వస్తాను, మీ కోడల్ని షికారుకి తీసుకువెళ్తాను చాలా అన్నాడు ఉపాహారానికి ఉపక్రమిస్తూ. అంత బలవంతం ప్రామాణికం చేయడం దేనికి, నాకు ఇంట్లోనే హాయిగా ఉంది అంది పూర్ణిమ. సంజయ్ నోరు ముందే మోగుతున్న ఫోన్ ముందు పెట్టాడు రాములు. అతను ఫోన్లో మాట్లాడి దోశను 2 ముక్కలు చేసి ఎవరో తరిమినట్లుగానే తిని వెళ్ళిపోయాడు. పూర్ణ, వాడు అసలే క్షణాలు నిమిషాలు లెక్క పెట్టి పనిచేస్తానంటాడు. నువ్వు అభిమానపడితే లాభం లేదమ్మా, పోరాడి నీ హక్కును సాధించుకోవాలి. కొందరికి మనం హఠం చేస్తే గాని తెలిసి రాదు అన్నాడు ఆయన నవ్వు. మీరు, మీ కోడలు అదృష్టవంతురాలండి అన్నది చమర్చిన కళ్ళొప్పుకుంది. ఈ ప్రపంచంలో కోడలి కోసం పాటుపడి ఆమె సంతోషాన్ని కోరే అత్తమామలు ఎందరూ. కొడుకు బయట తిరిగినా, కొట్టినా, తిట్టినా కోడలిదే తప్పు అనేవారినే చూసింది తానెంతవరకు. అదేం ప్రయోగం పూర్ణ, నేను అదృష్టవంతురాలని అనాలి. పూర్ణ ఒక్కసారి శంకర్రావు, మీనాక్షమ్మలను తలుచుకుని నిట్టూర్చింది. వాళ్ళ దగ్గర ఉంటామా అనుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇందుతో చెప్పి కాస్త అతని స్నేహితులు ఎవరో ఆరా తీయించాలి అనుకుంది. ఆమెకు నిండు పూర్ణిమ, శరత్ పూర్ణిమ అంటూ ఎవరో పిలిచినట్లే వినిపించింది. సుశీలమ్మ అల్లుడిని ఏ విషయం అడుగుదామన్నా భర్త పడనీయడం లేదు. ఏటే నీ అన్న సత్యహరిశ్చంద్రుడా, తపస్సు చేసినోడా, కడుపు మంట అన్నాడు కోపంగా. పిల్లనిచ్చేటప్పుడు అబ్బాయి మంచి చెడ్డలు చూడరా ఏ? మీరు నా నోరు మోస్తారే తప్ప అసలు విషయాన్ని ఆలోచించరు. ఏటేటి, మా అల్లుడు వనీముడికెళ్తే ఏడుపుని అని భార్యను గదమాయిస్తూ ఉండగానే వాకిట్లో రిక్షా వచ్చి ఆగింది. జగన్నాథం గారి ఇల్లు ఇదేనా అని ఓ కోమల కంఠం అడిగింది. జగన్నాథం సంతోషంగా బయటకు వచ్చాడు. తను చంద్రశేఖరం కంపెనీ నుండి బయటపడ్డాక తన కోసం వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ఎవరో ఏదో పని మీద వచ్చారని భావించాడు. నేనే జగన్నాథాన్ని, ఏం కావాలేంటి అన్నాడు. బయట ఒక అమ్మాయి నిలబడి ఉంది. చంకలో 2 ఏళ్ల బాబున్నాడు. మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అన్నదాన్ని. ఏటో చెప్పు అన్నాడు అక్కడే గుమ్మంలో నిలబడి. ఈ ఇంట్లో మదన్మోహన్ గారు అద్దెకుంటున్నారని విన్నాను అన్నదాన్ని. ఆయన ఎవరు, మీకు చుట్టమా? కాదండి, మావారే. ఆయన ఎటు తిరిగినా 2 నెలలకోసారి ఇంటికి వస్తారు. ఈసారి ఉద్యోగం దొరికిందని రాశారు అన్నదామె ఆశగా. జగన్నాథానికి మతిపోయింది. బావ చెప్పింది నిజమేనా అనుకున్నాడు. ఆయనకు ఆమె తన ఆశలు పోల్చటానికి వచ్చిన రాక్షసిలా కనిపించింది. ఇక్కడ ఆ పేరు గల వారెవ్వరూ లేరు, వెళ్ళు అన్నాడు. ఆ మూల పిల్లి కొట్టని ఈలుగా చూపించాడు. జగన్నాథానికి కంగారెక్కిపోయింది. అద్దెకున్న వాళ్ళు భార్య చూడకూడదని అతని భావం. నన్నే అందరూ మదనమోహన అంటారు. ఎల్లమ్మ ఇల్లు. పోనీ ఈ ఫోటోలో ఉన్న ఆయన్ని ఈ వీధిలో చూశారేమో చెప్పండి. ఆమె చేతి సంచిలో నుండి ఓ ఫోటో తీసి చూపింది. అతను మరింత అదిరిపోయాడు. ఇతను మన దేశంలో అదేనమ్మా, విజయవాడలో లాడ్జింగ్ లో ఉన్నాడు, దుర్గా లాడ్జింగ్. ఎల్లమ్మ ఇల్లు అన్నాడు కంగారుగా. థ్యాంక్స్. ఆమె అదే రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది. పేడ ఎరగడయింది అనుకున్నాడు. ఎవరండి? సుశీలమ్మ బయటికి వచ్చింది. వల్లకాట్లో రామక్క. ఏటే, ఈ ఈదిలో ఎవళ్ళు పలకరించినా సై అంట వస్తావు, పద పద ఆమెను తరిమాడు. జగన్నాథం గారు. అతను తిరిగి చూశాడు. శంకర్రావు నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే జగన్నాథానికి మండుకొచ్చింది. తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వడం తెలియనోడు అని ఏసడించుకున్నాడు. ఏటెట్టా వచ్చారు? నేనే మీ ఇంటికి రావాలనుకుంటున్నా. మా పాప మనువైంది తెలుసా అన్నాడు. విన్నానండి అన్నాడు. మీలాంటోళ్ళంతా అప్పులు చేసి ఘనంగా పెళ్లిళ్ళు చేస్తే అందరికీ అప్పులిచ్చి చేతిలో పైసలాడక గుడిలో చేసినాం. అర్జెంటుగా ఓ 5,000 సర్దుతావా ఏంటి అన్నాడు. మీరు ఇలా అంటే ఏం చెప్పను. ఇంకా 9 నెలలు అయితే అబ్బాయి సంపాదిస్తే తీరుస్తాను అన్నాడు వినయంగా. ఈ కొడుకు సంపాదించిస్తే ఎన్నప్పుడు తీరుస్తావయ్యా? మళ్ళీ ఏం ఖర్చు వచ్చింది అన్నాడు. అక్కడే ఉన్న స్టూల్ దాక్కుని కూర్చున్నాడు. శంకర్రావు నిలబడే ఉన్నాడు. ఎంతటి వాడైనా అప్పులు చేస్తే అడుపు తినేవాడేనని జగన్నాథం అభిప్రాయం. వాళ్ళని కూర్చో అని కూడా అనడు. అదేనండి, మా అమ్మాయి పురింటికి వస్తుంది. తొలిచూడు మనం చేసి పంపితే బాధ్యత తీరుతుంది కదండి అంది మా ఆవిడ.
మీ ఆవిడ మనసు కష్టపెట్టకుండా ఓ మాట అనలేవయ్యా. కాన్పులు చేయటం మనకు కలిసి రాదు. పిల్ల తల్లి ఎక్కడో ఓ చోట సుఖంగా ఉంటే చాలు అని చెప్పకూడదా అన్నాడు ఉచిత సలహా ఇస్తూ. మా వియ్యాల వారి సంగతి మీకు తెలియదండి. నేను ఆ మాట అంటే పురుడు మేము పోస్తాం, ఓ 2-3 వేలు పంపు అంటారు. జగన్నాథం ఎదబాదుకున్నాడు. ఎట్టెట్లా 3 వేలే? ఏంటయ్యా బంగారు గాలు చేపిస్తారా ఏంటి అన్నాడు. ఇవాళ రేపు ఏది చౌకగా ఉందండి? బంగారు ఉయ్యాలంటే 3 లక్షలు కావాలి. కావాలంటే వడ్డీ మరో రూపాయి వేసుకోండి. నా దగ్గర లేకనే మా బాబు పెళ్లి సింపుల్గా చేస్తుంది. సరే ఓ పని చెయ్యి, ఇంకో రూపాయి వేసుకో. మా ఆవిడ దాచుకుంది ఏమైనా ఉంటే ఇప్పిస్తాను అన్నాడు. వడ్డీ ఎక్కువ అనగానే ప్రాణం లేచి వచ్చింది. సరే మీ ఇష్టం. జగన్నాథం నోటు రాయించుకుని ఆ నెల వడ్డీ మినహాయించుకుని 2,000 రూపాయలు ఇచ్చాడు. వస్తానండి అంటూ శంకర్రావు బయలుదేరాడు. ఏమయ్యో పార్టీకి పిలవటం మర్చిపోయావు. అప్పు చేసి పప్పు కూడు పసందుగా ఉంటది మీ ఇంట. ఎంత మాట, మీరు లేకుండా పార్టీ ఏంటండి అన్నాడు వెళ్తూ. పిచ్చి మొండా కొడుకు, ఇది పార్టీలు పండగలు అంటూ ఉన్నదంతా తగలేసుకుంటున్నాడు నవ్వుకున్నాడు. అంతా చూస్తున్న సుశీలమ్మ నిరసనగా నవ్వింది. తూర్పు పడమర లాంటి మీకు ఎలా పరిచయం అయిందో కానీ ఇద్దరు ఎగ్జిబిషన్లో పెట్టే మనుషులే. ఆయన ఉన్న రోజు ఉగాది, లేని రోజు శివరాత్రి అంటే మీరు ఎప్పుడు శివరాత్రి అంటారు అంది నవ్వుతూ. ఓ ఎర్రి మగవ, మీ అన్న నాను లేనప్పుడు ఎవరినైనా పంపి మదన్ బాబు వెళ్ళాలని అని చెప్పమంటాడు. కాస్త జాగ్రత్త అన్నాడు. మీరు ఎన్ని నిందలు వేసినా మా అన్న అలాంటి వాడు కాదులేండి. విసురుగా ఆమె లోపలికి వెళ్ళింది. జగన్నాథానికి ఒక విధంగా భయంగానే ఉంది. అతను భార్యను ఎన్నాళ్ళని మోసం పుచ్చుతాడు? 3 రోజులు అతనికి శంకర్రావు ఇంట్లో విందులు వినోదాలతోనే జరిగిపోయింది. 4వ రోజు అతను లేచి కాఫీ తాగుతూ ఉండగా చురుబురులాడుతూ గీత వచ్చి ఆమె వెనకాలే మదన్ మోహన్. ఆ తరువాత ఆనాడు జగన్నాథానికి కనిపించిన యువకి, ఆమె చంకలో అబ్బాయి వచ్చారు. వాళ్ళ ముఖాలు ప్రసన్నంగా లేవు. గీత పక్క మీద పడి వెక్కి ఏడ్చింది. ఆ యువతి బిక్కమొహం వేసుకుని నిలబడింది. అబ్బబ్బా, గోదావరి ఎక్స్ప్రెస్ అట, ఒకటే రష్ మామయ్య. ఓ కప్పు వేడి కాఫీ కావాలి అన్నాడు ఉస్సురంటూ. ఏమైందమ్మా కంగారుగా అడిగింది సుశీలమ్మ. అత్తయ్య, నేను చెబుతాను. ఒకప్పుడు నాకు డబ్బు చాలా అవసరం ఉండి బాగా కట్నం ఇస్తారని ఈ శారదను వివాహం చేసుకున్నాను. ఏడుకునేవాడికి 7 భార్యలు అన్నారు. ఇప్పుడేదో మునిగిపోయినట్టు ఏడుస్తుందేం? నేనేమన్నా ఏడుకోనన్నానా? అతి సహజంగా ఏం జరగనట్టు చెబుతున్నా అతని ధోరణికి విసిపోయింది సుశీలమ్మ. బాబు, బాబు, ఏంటిదంతా? మొన్న మా అన్నగారు చెప్పినదంతా నిజమేనా? సుశీలమ్మ ఏడుపు గొంతుతో అడిగింది. వారు మీ శ్రేయోభిలాషులు, అబద్ధం ఎందుకు చెప్తారు? కాస్త కాఫీ ఇప్పిస్తే అన్నాడు కుర్చీలో వెనక్కు జారబడి. బాబు, నీకు మొదటే పెళ్ళి అయితే మాతో ఎందుకు చెప్పలేదు? వణికిపోయింది సుశీలమ్మ. మీరు అడిగితే చెప్పేవాడిని, మీరు అడగలేదు. ఏమైంది? అతని మాటకు జవాబుగా ఇటు శారద ఏడుస్తుంది. బేషుగ్గా ఉంది ఏడుపుల పోటీ. మదన్ పక్కపక్క నవ్వాడు. ఇదిగో మదన్ బాబు, ఈ జగన్నాథాన్ని మోసం చేసినోడు తప్పించుకోలేడు. కోపంతో వణికిపోయాడు. అంత కోపం ఎందుకు మామయ్య? నేను మిమ్మల్ని మోసం చేశానా? నిలదీశాడు మదన్. చెయ్యలేదు. మీరు జమీందారులని చెప్పలేదు. కంఠశోష ఎందుకు? మాది జమీందారీ కుటుంబం అని డంకా బజాయించి మరీ చెప్తాను. డబ్బు గిబ్బు అంటావా? లేకపోవచ్చు అన్నాడు దృఢంగా నిర్భయంగా. ఇదిగో మదన్ బాబు, నీకే మాటలు వచ్చు అనుకోకు. వణికిపోయాడు. రిలాక్స్, రిలాక్స్. హార్ట్ అటాక్ రాగలదు. నేను ఎప్పుడైనా నా దగ్గర డబ్బుందని చెప్పానా? చెప్పలేదు, చెప్పలేదు. ఎక్కువ తక్కువ డబ్బు ఉంటే మేనేజ్ చేయటం కష్టమని శివంగిలా బయటకు వచ్చింది గీత. ఇప్పటికీ అంటాను ఆ మాట. డబ్బు ఎక్కువ ఉంటే కష్టం. అప్పుడు అదే అన్నాను అన్నాడు నిదానంగా. అది నిజమే బాబు. మాకున్న ఒక్క పిల్ల, దాని గొంతు ఎందుకు కోసావు? నీకు వివాహమైందని చెప్పలేదేం బాబు? ఆవేదనగా అడిగింది సుశీలమ్మ. మీరు నన్ను గీతను వివాహం చేసుకుని ఆ సంజయ్ బారి నుండి రక్షించమన్నారే తప్ప నాకు వివాహం అయిందా అని అడిగారా? నింపాదిగా అడిగాడు. బాబు, సుశీలమ్మ దెబ్బతిన్నట్టుగా చూసింది. ఉండవే నువ్వు. ఏందయ్యా మాలో మాట్లాడుతున్నావు? నీ అబ్బ జైల్లో ఉన్నాడని చెప్పావా ఏంటి? కోపంతో అడిగాడు జగన్నాథ్. మా నాన్న ఎక్కడున్నాడని మీరు అడిగితే చెప్పేవాడు. శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడికే జైలు జీవితం తప్పలేదు. మా నాన్న ఎంత అన్నాడు ఏమాత్రం చిరాకు అభిమానం చూపకుండానే. బావా, ఏమిటిదంతా? ఏడుపు కంఠంతో అడిగింది శారద. ఏం లేదు, నువ్వు నోరు మూసుకో. చేతనైతే వెళ్ళి వంటింట్లో సామాన్లు వెతికి కాఫీ చేసి పట్టుకురా అన్నాడు. శారద మెల్లగా భర్త చూపిన దిక్కుకు వెళ్ళింది.
ఈ అమ్మాయి నీకు ఎక్కడ కలిసింది బాబు? సుశీలమ్మ అడిగింది. నన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చింది. ఆమెకు నా ఉనికి చెప్పొద్దని ఏదో విజయవాడ లాడ్జింగ్ అడ్రస్ చెప్పాడు మామయ్య. శారద మంచితనం ఆమెను కాపాడింది. మేము అదే హోటల్లో ఉన్నాం ఆ సమయాన్ని. మామయ్య, ఇప్పటికైనా మీ దురాశ అర్థమైందనుకుంటాను అన్నాడు హేళనగా. జగన్నాథం తలపట్టు కూర్చున్నాడు. సుశీలమ్మ ఏడుస్తుంది. గీత గదిలో సర్వము పోగొట్టుకున్నట్లుగా కూర్చుంది. మదన్ అతని భార్య పనులు చేస్తున్నారు ఆయన. సంజయ్ నిలబడి దూరంగా వచ్చేపోయే వారిని చూస్తున్నాడు. హైదరాబాదులో ఇన్ని రోజుల నుండి ఉన్నా ఇందిరాబాద్ని ఎప్పుడూ చూడలేదు. చంద్రశేఖరం పోరు పడలేక పూర్ణిమను తీసుకువచ్చాడు. తండ్రికి గీత జీవితం అలా అయిందే అని మరో షాక్ తగిలింది. ఈ పరిస్థితిలో పూర్ణిమ విషయంలో నిజం చెప్పలేడు. అతను తలెత్తి చూశాడు. బ్రిడ్జిలా ఉన్న చిన్న ఆనకట్ట మీద నిలబడి నీళ్లలో తన మొహం చూసుకుంటోంది పూర్ణిమ. అతను మెల్లగా ఆమె వైపు నడిచాడు. పూర్ణిమ, ఎస్ సార్. ఉలిక్కిపడి తిరగటంతో ఆమె కళ్ళల్లో నీళ్లు అతని కంటపడింది. అరే ఏమిటిది? అతను కంగారుగా అడిగాడు. ఏం లేదు, అమ్మ నాన్న గుర్తుకొచ్చారు అన్నది కర్చీఫ్తో కళ్ళు కూర్చుని. ఇద్దరు పచ్చిక మీద నడుస్తూ ముందుకు సాగారు. పొత్తైన కార్పెట్లా ఉంది పచ్చిక. ఎదురుగా రకరకాల గులాబీలు కనిపించాయి. ఆ తర్వాత క్రోటన్స్ పూసాయి. ఈ పూలు, ఈ వాతావరణం అన్నీ మీ ఇంట్లో ఉంటాయి. అందుకని మీకు రావడానికి అంతగా ఇష్టం ఉండదు కదూ అన్నదాన్ని. ఆ వాతావరణంలో కూడా సంజయ్ ఏమాత్రం మారలేదు. ఏమో నాకు ఆ ఊహే రాలేదు అన్నాడు అక్కడ కట్టిన ఫ్యాన్సీ గదుల వంక చూస్తూ. ఎత్తుపై కట్టిన 2 గదులు, బయట చెక్కతించారు రాయిలా భ్రమ కలగాలని. ఆ చెక్కలు ఊడిపోతున్నాయి. అలా తన తోటలో 2 గదులు కట్టించి తండ్రిని ఉంచితే బాగుంటుందేమో. ఎలా ఉందా ఇల్లు అని అడిగింది, దాన్నే అతను పరీక్షగా చూడటాన్ని గ్రహించి. మన కాంట్రాక్టర్ల తెలివి చూడు. అది ఊడిపోతే మరో కాంట్రాక్ట్ వస్తుందనుకుంటారు కానీ పని చక్కగా చేస్తే పనితనం చూసి మరో 4 వస్తాయని మర్చిపోతారు అన్నాడు. ఆమె పక్కపక్క నవ్వింది. ఎందుకు? ఇక్కడికి వచ్చింది వ్యాపార పరంగా ఆలోచించడానికా అన్నది. ఓ అదే, తను నవ్వాడు. సార్, మీరు ఎలాగూ ఈ ప్రదేశాన్ని చూసి పరవశించిపోవడం లేదు కదా, కాసేపు మా ఇంటిమతి దగ్గరకు వెళ్దామా అని. ఇక్కడికి వచ్చినప్పుడే వెళ్ళాలని లేదు పూర్ణిమ. మీకు ఇక్కడికి వెళ్ళాలన్నా నాతో నిర్భయంగా చెప్పండి. కాకపోతే ఓ గంట ముందుగా చెప్పాలి అన్నాడు వెనుదిరు. ఇక్కడి మొగలు ఉండేవట కదా అన్నది గుబురుగా ఉన్న ప్రదేశాన్ని చూసి. ఆ పాములు వస్తాయని వాటిని నరికేస్తున్నారు అన్నాడు. ఇద్దరు కారు దగ్గరగా వచ్చారు. నేను పార్కింగ్ ఛార్జెస్ అడుగుతూ ఉండగానే వెళ్ళిపోయారు సార్. రసీదు పట్టుకుని నిలబడ్డాడు ఓ కుర్రాడు. అతనికి డబ్బులిచ్చి ముందుకు కదిలారు. ఇందుమతి స్నేహితురాలను చూసి కళ్ళు వెళ్ళబెట్టింది. వావ్ అంటూ వచ్చి కౌగిలించుకుంది. భలే మంచి బాసును పట్టావే తల్లి. లిఫ్ట్లు, పార్టీలు, ఫంక్షన్లు. మా బాసు ఉన్నాడు ఎందుకు? ఆంగం బుడ్డి మొహం అతను. ఇందుమతి, ముందు నోరు మోస్తావా? మందమతి ఆజ్ఞ అంటూ ఇందుమతి నోరు మోసింది. మీరు నాకు కాఫీ బాకీ పడ్డారండోయ్ అన్నాడు సంజయ్ చిరునవ్వుతూ. ఇందుకు పూర్ణిమకు దూరంగా జరిగింది. ఎంత జ్ఞాపక శక్తో మా మందమతి చూశారు. పుట్టి మతిమరుపుది అన్నది చేతులు. సంజయ్ గదిని పరికిస్తూ కూర్చున్నాడు. నేను కాఫీ చేస్తుంటే మీరు విసూరుమంటూ కూర్చోవాలి. అలా బయటకు వెళ్ళి తాగుదాం అంది ఇందుమతి. ఓఎస్, దాందేముంది, కానీ ఓ షరతు. బిల్లు మాత్రం మీరే ఇవ్వాలి. వావ్, అంతదానికి అనవసరంగా బయటికి ఎందుకు, కాఫీ పెడతాను అంది. ఈసారి పూర్ణిమ నవ్వింది పక్క. చాలే బడాయి విసుక్కుంది ఇందుమతి. ఇందుమతి వెనకే వెళ్ళి కప్పులు కడిగి పెట్టింది పూర్ణిమ. శంకర్రావు గారింటికి వెళ్ళావా మెల్లగా అడిగింది పూర్ణిమ. వెళ్ళనమా, అయ్యో రాత. ఈ చంద్రుని అడ్రస్ కోసం అడ్డమైన వేషాలు వేశానే తల్లి. ఆ మధురాక్షి పేరెవరు పెట్టారో గాని గుడ్లగోబ అని పెట్టాల్సింది. ఆ గారాల కొడుకి స్నేహ సంబంధం ఉన్నట్లు కనిపించదు. ఒకే ఒక ఏర్పాటు చేశాను అంది పౌడర్ నీళ్లలో వేస్తూ. ఏమిటి ఇందు, ఏమిటది? ఆ చంద్రుడి ఆగమన వార్త వెంటనే మనకు అందుతుంది అన్నది కాఫీ కప్పుల్లోకి వంచుతూ. ఓ ఈ మందమతి, ఓ మాట చెప్పనా? ఏంటే ఆ విలువైన మాట అన్నది పంచదార వేసి కలుపుతూ. నీ చంద్రుడు కొత్త చంద్రుడే. ఇతని వాలకం చూస్తే పూర్ణచంద్రుడిలా ఉన్నాడు. ఆ నటనను నిజం చేయకూడదు. ఇందు, పూర్ణిమ మొత్తం ఎర్రగా మారింది. స్పూన్ దూరంగా గిరాటు వేసింది కోపంగా. అంత కోపం ఎందుకే తల్లి? అతను వచ్చి అమ్మా నాన్న మాట కాదని నీ మాట గౌరవిస్తాడా అని. పోనీలే, సాయంత్రం రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఉంది, వస్తావా అన్నది కప్పులో ట్రేలు పెట్టి.
అమ్మ తల్లి నీ వెంట రావాలా, నాకు బుద్ధి జ్ఞానం ఉన్నాయే, ఇక మీదట ప్రోగ్రాం ఉన్నప్పుడల్లా మా ఇంటికి రా, మా బాస్కు వచ్చే ఇన్విటేషన్స్ ఇస్తాను అన్నది. ఓఎస్ తప్పకుండా వస్తాను అంది ఉత్సాహంగా. ఇద్దరు కాఫీ తీసుకుని బయటకు వచ్చారు. ఈ లోకంలో లేనట్లు ఏదో ఆలోచిస్తున్నాడు సంజయ్. ఇదిగో మీ బాకీ. స్పూన్తో ట్రైను టకటకలాడించింది ఇందు. సంజయ్ ఒక్క నిమిషం అయోమయంగా చూసి మరు నిమిషం నవ్వేశాడు. ఎన్నాళ్లకు బాకీ తీరుస్తున్నారు, వడ్డీ ఏం లేదా అన్నాడు. వడ్డీ అంటే మీ స్నేహితురాల్ని తేలిగ్గా మందమతి అన్నారు. మీ బుర్ర ఎంత మందమో. టీకి వడ్డీ బిస్కెట్లో చిప్స్ లాంటివో కావాలి అన్నాడు. హాయిగా అమితాబ్ బచ్చన్లా సన్నగా పొడుగ్గా ఉన్నారు. ఈ చిప్స్ బిస్కెట్లు తింటే లావెక్కిపోతారు అంది. ఈసారి సంజయ్ పక్కున నవ్వాడు. అతను కాఫీ సిప్ చేస్తూ పూర్ణిమ వంక చూశాడు. ప్రపంచంలోని దిగులంతా తన నెత్తిన పడ్డట్టు ముడుచు కూర్చుంది. ఇందాక కిలకిలా నవ్విందని చెప్తే ఎవరు నమ్మరు, ఏమై ఉంటుంది? సంజయ్ ఆలోచనలో పడ్డాడు. ఏమండో ఇవి బాకీ తీరిపోయింది అన్నది ఇందుమతి. రసీదు ఇవ్వమంటారా ఏమిటి అంటూ లేచి కిటికీ దగ్గరగా వెళ్ళాడు. అక్కడ వీరభద్రం గారు కూర్చుని మాట్లాడుతున్నాడు. అతని బంధువులు ఎవరో ఉన్నారు కాబోలు అనుకున్నాడు. ఓ ఈ మందమతి మన దగ్గర 1000 రూపాయలు లంచం అడిగిన లంచాలు రాయుడే అరిచింది. మళ్ళీ సంజయ్ని చూసి నాలుగు ఖర్చుకుంది. వారికి తెలుసు అన్నది పూర్ణిమ. అది కాదే మొద్దు, వాళ్ళు చిన్న బల్బుల మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టారు. అప్పుడప్పుడు వాళ్ళకి టైప్ చేస్తాను. వాళ్ళు యాక్టింగ్ కోసం నన్ను అడిగితే సంజయ్ పేరు చెప్పాను. ఇతన్ని ఎలా పెట్టారో ఇతను చేసి పెడుతున్నాడు అన్నది. సంజయ్కి అంతా అర్థమైపోయింది. అతను గంభీరంగా తల పంకించాడు. వచ్చేటప్పుడు ఇద్దరు ఉత్సాహంగా వచ్చినా తిరిగి వెళ్ళేటప్పుడు ఇద్దరి హృదయాలు భారంగా ఉన్నాయి. ఇంట్లో అడుగు పెడుతున్న కొడుకు కోడల్ని చూసి ఆశ్చర్యపోయారు చంద్రశేఖర్. అతనికి వారిద్దరి మధ్య ఏదో అగాధం ఏర్పడిందని తెలుసు కానీ అదేమిటో అర్థం కాలేదు. మర్నాడు వీరభద్రం గారిని పిలిచి తండ్రి ముందే అతన్ని బయటకు పంపే ఏర్పాటు చేశాడు. వీరభద్రం గారు, మీరు నాన్నగారికి అసిస్టెంట్గా వచ్చారు. నా చేతి కింద పనిచేయాలంటే ఇబ్బంది. మీరు సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం అన్నాడు. అతనికి తెలుసు, ఏదైనా తెలిస్తే తప్ప సంజయ్ ఈ నిర్ణయానికి రాడని. ఇప్పుడు తను అతి వినయం ప్రకటించబోయినా తను బయట ప్రాక్టీస్ చేస్తున్న సంగతి చెప్తే ప్రమాదం. చంద్రశేఖరం సంగతి తనకు బాగా తెలుసు. పట్టుదల గల మనిషి. అందుకే మర్యాదగా కొంత డబ్బు తీసుకుని బయటపడ్డాడు. సంజయ్ తేలిగ్గా నిట్టూర్చాడు. ఆ రోజు స్వీట్స్ తీసుకొని వచ్చాడు. సంజు, స్వీట్స్ తెచ్చే కాలం ముందుంది కానీ పూలు తీసుకురావాలి అన్నాడు. పూలా? ఎందుకు? అమ్మ ఫోటోకేనా? ఒరే, నిన్ను పొర్రాడనుకోనా పెద్దవాడనుకోనా? కోడలి మన ఇంటి ముందు వెనక బోలెడు పూలు పోస్తాయి అన్నాడు. పోస్తాయన్నది తెలుసు కదా. ఆ అమ్మాయి నీకంటే అమాయకురాలు. అసలు పని పాట తప్ప ఏది గుర్తుండదు. నువ్వైనా అడగాలిరా అన్నాడు విసుక్కుంటున్నట్టు. ఓ గాడ్, ఇన్ని సమస్యలా? అందుకే పెళ్ళొద్దనేది అన్నాడు. ఇదిగో చిన్నబాబు, మల్లెలు మరుగులు కలిపిన పూలదండ తెచ్చి అతని ముందు పెట్టింది రాజమణి. పెళ్లికి పట్టుచీర కట్టుకుందామని ఆశపడ్డాను అంది కినుకగా. అయితే అబ్బాయికి త్వరగా కొడుకు కొట్టాలని మొక్కుకో, అప్పుడు పెడతాడు అన్నాడు చంద్రశేఖరం. నాకు నమ్మకం లేదయ్యా. చిన్నబాబుకి కాస్త జగన్నాథం గారికి గాలి సోకింది నిష్ఠూరంగా అంది. అందరూ నవ్వారు. పూర్ణిమ వచ్చి భోజనానికి పిలిచింది. భోజనాలు అవుతూ ఉండగా అకస్మాత్తుగా చంద్రశేఖరానికి సుశీల గుర్తుకొచ్చింది. ఆమెకు మజ్జిగ పులుసు అంటే మహా ఇష్టం. సంజు, మదన్ పెళ్ళాం ఆ ఇంట్లోనే ఉందా? అక్కడే ఉంది నాన్న, అత్తయ్య బియ్యి పెట్టుకుంది, రేపు రమ్మని చెప్పుంచాను అన్నాడు. అతను గాఢంగా నిట్టూర్చాడు. సంజయ్ పూలు తీసుకుని పైకి వెళ్ళాడు. అరగంట తరువాత పూర్ణిమ వచ్చింది. మెట్ల గదిలో సంజయ్ పడుకుంటాడు. గదిలో పూర్ణిమకు పడక. ఆమెకు చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. పూర్ణిమ ఆమె వెనక్కు వచ్చింది. అతను పూలు ఇచ్చి ఎందుకు ఇచ్చాడో చెప్పబోయాడు. నేనంతా విన్నానులేండి అన్నది పూలు తలలో తురుముకుంటూ. ఒక్క మాట అడగనా? తలాడించింది ఆమె. ఇందుమతి ఇంటి నుండి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఏదో పోగొట్టుకున్నట్టు అన్యమనస్కంగా ఉన్నాను. ఆమెకు మనసు భారంగానే ఉంది. అందుకని తన కాబోయే భర్త అడ్రస్సు వీళ్ళకి ఇవ్వడానికి నిరాకరించారని చెప్పింది. వాళ్ళ అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి కనుక్కుంటాను అన్నాడు. వద్దు వద్దండి, మా కాబోయే మామగారు మీ జగన్నాథం మామయ్య కంటే గట్టుడు. మిమ్మల్ని నన్ను కలిపి నీచంగా ఊహిస్తాడు. ఒక చిన్న సహాయం చేయండి అన్నది. చెప్పు పూర్ణిమ అన్నాడు. ఏ సహాయానికైనా సిద్ధమే అన్నట్లు. చంద్ర స్నేహితులను కలుసుకుని అతని అడ్రస్ తెచ్చిపెట్టండి అన్నది.
ఓ ఎస్, నువ్వు రిలాక్స్ అవ్వు. అలాంటిది ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా అడగండి అన్నాడు అతను కొడుకు. పూర్ణిమ గదిలోకి వెళ్ళబోయి ఆగింది. వాతావరణం అంతా ఉక్కగా ఉంది. గదిలో ఫ్యాన్స్ ఉన్నాయి, మెట్ల గదిలో లేవు. సార్, ఈ ఒక్క మీరు భరించలేరు, వచ్చి గదిలో పడుకోండి అన్నది. మిస్ పూర్ణిమ, ఒక్క పక్క శ్రమజీవుల్ని బాధించలేదు, నిద్రను వెతికే వాళ్ళనే బాధిస్తాయి. నిద్ర నన్ను వెతుక్కుంటూ వస్తుంది అన్నాడు చిన్నగానే. రోజు నవ్వితే రోమియో అవుతానని కాబోలు అరుదుగా నవ్వుతారు అనుకుంది. ఆమె వార్తాపత్రిక తిరగవేస్తూ కూర్చుంది. లైట్ ఆర్పి తలుపు వేసుకుందామని వచ్చేసరికి అతన్ని వెతుకుతూ నిద్ర వచ్చినట్టే నిద్రపోయాడు. ఆమె వెళ్ళి పడుకుంది. సంజయ్ చంద్ర అడ్రస్ తెచ్చి పెడతాననటంతో ఆమెలో కొత్త ఆశ చిగురించింది. చంద్ర చంద్ర అనుకుంటూ కళ్ళు మూసుకుంది. పూర్ణిమ పూర్ణిమ పిలుపు తలుపు తట్టడం ఒకేసారి జరిగాయి. మగత నిద్ర వదిలిపోయింది. విప్పిపడి చూసింది. బయట జోరున వర్షం కురుస్తుంది. మళ్ళీ తలుపు శబ్దమైంది. ఆమె తలుపు తీసింది. తడిసిపోయిన సంజయ్ నిలబడి ఉన్నాడు. ఈ రోజు వర్షానికి ఇటుగాలి మళ్ళింది అన్నాడు. వెంటిలేటర్ల నుండి వచ్చిన జల్లు అతన్ని పూర్తిగా తడిపేసింది. ఆమె కంగారుగా టవల్ అందించింది. ఉక్క, చలి కాని వాతావరణం. గదంతా మత్తుమందు చల్లినట్లుగా ఉంది. పూర్ణిమ తలలోని మల్లెలు పిచ్చుకుని తమ సౌరభాలను వెదజల్లి వాతావరణంలోని కాలుష్యాన్ని తరిమేస్తున్నాయి. మత్తైన మల్లెల వాసన, మరో పక్క మగువ. సంజయ్ ఏదో తెలియని మరో లోకంలో కడుపు పెట్టాడు. తడిసిన శరీరం వేడి కోసం వెతుక్కోసాగింది. పూర్ణిమ ఆమె రెండు భుజాలపై చేతులు వేశాడు. సారీ, ఆశ్చర్యంగా చూసింది. ఆమె ముందుకు వంగాడు. ఆమె నివారించలేకపోతుంది. ఆమెకు మతిపోయినట్టయిపోయింది. అతనే మొదట తీరుకున్నాడు. సారీ పూర్ణిమ, ఐఎమ్ సారీ. ఆమెను వదిలి గబగబా కిందికి వెళ్ళిపోయాడు. అమృత బాండంలో అడ్డుపుల్ల పడ్డట్టు అనిపించింది ఆమె. అలాగే కూర్చుండిపోయింది. ఆ రాత్రంతా ఆమెకు నిద్రే లేదు. ద్వైదీభావాలతో సతమతమైపోయింది. తెల్లవారిన తర్వాత బ్రష్ కోసం తన బాత్రూంకు వచ్చిన సంజయ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమెకు ముఖం చూపలేనట్లు బ్రష్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. కిందికి వచ్చేసరికి అతను కాఫీ తాగి వెళ్ళిపోయాడు. నీరసంగా ఏమీ తోచనట్టు తిరిగింది. వయసు మహా చెడ్డది. అతను అంత బాధపడవలసిందేముంది అనుకుంది. మధ్యాహ్నం జాఫర్ వచ్చాడు. పూర్ణమ్మ, వీరభద్రం గారు లేరు కదా, అయ్యగారే స్వయంగా కర్నూలు వెళ్ళారు అన్న వార్తని కారుని తెచ్చారు. అతనికి చంద్ర తల్లిదండ్రుల అడ్రస్ ఇచ్చి ఇలాంటి వారిని బాధపడొద్దని చెబుదాం అనుకుంటే అతను ఆ అవకాశమే ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడున్నా రాత్రిపూట చంద్రశేఖరానికి ఫోన్ చేస్తాడు. అప్పుడైనా మాట్లాడి మీరు అనవసరంగా అప్సెట్ కావద్దని చెప్పాలి అనుకుంది. ఆమెకు ఆ అవకాశమే దొరకలేదు. రాత్రి 7 గంటలకు వచ్చిన సుశీలమ్మ అక్కడే ఉండిపోయింది. ఆమె ఒకటే ఏడుపు. చంద్రశేఖరం మందలిస్తూనే ఉన్నాడు. సుశీ, నువ్వు మరీ పాతకాలం దాన్ని ఒకటి లాభం లేదమ్మా. అతన్ని ఎదిరించి అదుపులో పెట్టుకోవాలి అన్నాడు. గీతను గురించి ఎన్ని కలలు కన్నానన్నయ్య. ఆ అల్లుడి కృష్ణలీలను చూస్తే ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు. అతను పులిపరులో ఉన్న పొలాలు అమ్మాలని చూస్తున్నాడు అన్నది దిగులుగా. నువ్వు పడనివ్వకమ్మా, నేను మందలిస్తాను కదా అన్నాడు. ఇద్దరికీ వడ్డించింది. చంద్రశేఖరం గారు తిరుగుతున్నాడు. అతను ఆఫీస్కి వస్తానంటే పూర్ణిమ వద్దని గోల చేస్తుంది. ఇంత త్వరగా కోలుకుంటావని అనుకోలేదన్నయ్య అన్నాడు. దానికి కారణం నా తల్లి. ఆమె కోడలు కాదమ్మా, కరుణామూర్తి. కన్న కూతురు ఇంకా ఎక్కువే అన్నాడు ఆప్యాయంగా ఆదరంగా చూస్తూ. పూర్ణిమ సిగ్గుల పెళ్లి కూతురులా తల వంచింది. కానీ ఆమె హృదయంలో చిన్న బాధ విచ్చిక బయలుదేరింది. ఈ తండ్రి కొడుకులు తనని ఎంతగా కదిలించేస్తున్నారే. తన కోడలు కాదని తెలిస్తే ఈయన ఏమైపోతారు. అలా నిలబడి ఉండగానే చంద్రశేఖరం నవ్వుకు వచ్చారు. సంజయ్ ఫోన్ చేశాడమ్మా. 4 రోజులుండే కార్యక్రమం ఉందట. 4 జతల బట్టలు సర్ది రాముడి చేత రేపు ఉదయం పంపమంటున్నాడు అన్నాడు. ఫోన్ పెట్టేశారా? అప్రయత్నంగా అడిగిందాన్ని. ఓ సారీ పూర్ణ, వాడొద్దు పూర్ణిమను పిలువు అని అడగొద్దు అన్నారు. పర్వాలేదులే మామయ్య అన్నది నవ్వి. సుశీలమ్మ కాస్త అసూయించింది. ఆమెకు మండుతున్న హృదయంలో ఆజ్యం పోసినట్టయింది. తన కూతురు అనుభవించవలసిన భోగం ఎవరో అనుభవిస్తుంటే చూడలేకపోయింది. ఒక పూట తిండికి లేని వారంతా నీ ఐశ్వర్యం చూసి మురిసిపోరా, సేవలు చేయరా, అదో గొప్ప విషయమా అంది సుశీ. ఆయనకు ఆమె ఆంతర్యం అర్థమైంది. ఇక ఆ విషయం వదిలివేశాడు. పూర్ణిమ సంజయ్ బట్టలు సర్దుతూ అతని బీరువాలోని చిన్న వెండి గిన్నెలో ఉన్న తన గొలుసును చూసి అలాగే నిలబడిపోయింది.
సంజయ్ తండ్రిని ఆఫీసులో చూసి ఆశ్చర్యపోయాడు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. తండ్రి ఆరోగ్యానికి కారణభూతురాలైన పూర్ణిమను కూర్చోబెట్టి పూలదండలతో ముంచెత్తాలనుకున్నాడు. నాన్న, ఆనందంతో అతనికి మాటలు రావడం లేదు. సంజు, ప్రయాణం సుఖంగా జరిగిందా? ఇంటికి వెళ్ళు నాయనా అన్నాడు తృప్తిగా. తంగం ఆయన ఎదురుగా కూర్చొని డిక్టేషన్ తీసుకుంటుందల్లా లేచి సంజయ్ను విష్ చేసింది. గుడ్ మార్నింగ్, క్యారీ ఆన్. పక్క సీట్లో కూర్చున్నాడు. తంగం, ఆ లెటర్ టైప్ చేయి, గుడ్ విల్ ఏజెన్సీకి తర్వాత రాద్దాం అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ పనులు పాడవుతాయని కోడలే వస్తానండి, మర్చిపోయాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వెళ్ళి 2 కేజీల స్వీట్స్ పట్టుకుని పూర్ణిమను చూసిరా అన్నాడు. ఆయన ఆనందం ఏమిటో అర్థం కాలేదు. ఏంటి నాన్న, స్వీట్స్ ఎందుకు? రామనారాయణ కేసు సాల్వ్ అయిందా? ఆశ్చర్యంగా అడిగాడు. కాదురా, నేను తాతను, నువ్వు తండ్రికి కాబోతున్నావు. శుభ సందర్భం కదా, అర్థమైందా బుద్ధు? సంజయ్కి ఒక్కసారిగా ఉన్నత శిఖరాల నుండి అగాధంలోకి పడ్డట్టుగా అయింది. అవునా? నాకు ఉదయమే రాజామణి చెబితే అమ్మాయి నీకు మొదట చెప్పాలని ఎవరికి చెప్పలేదేమో అనుకున్నాను. ఆ మధుర క్షణాలు మరపురానివిరా. ఆయన మైమర్చిపోతున్నాడు. ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చాడు. బాగుంది నాన్న మీ ఊహాగానం. రాజామణికి ఏం తెలుసట? నువ్వు వెళ్ళిన దగ్గర నుండి పూర్ణ నలతగా ఉంది. అది కాక నిన్నంతా వాంతులేనట అన్నారాయన. సంజయ్ నవ్వాడు భారంగా. రాజామణి తెలుగు సినిమాలు తెగ చూసేస్తోంది. ఆ పరిజ్ఞానం అంతా చూపుతోందన్నమాట. అలాంటిదేం లేదు, మీరెవరితోనూ అనకండి అన్నాడు తన బ్రీఫ్ కేస్ తీసుకుని లేస్తూ. సంజు, అతను కొడుకు చేయి పట్టుకున్నాడు. సంజయ్కు ప్రతి నిమిషం ఓ గండల్లా తయారవుతుంది. తండ్రిని నొప్పించకూడదని తనేం చేస్తున్నాడు? నాన్న, మీ ఆరోగ్యం ముఖ్యం. పిల్లలకేం తొందర వచ్చింది నాన్న? అతను అర్థమైందన్నట్లుగా తలాడించాడు. ఈ కాలంలో కావాలనుకుంటే పిల్లలు పుడతారు, వద్దనుకుంటే మానతారు. కానీ తమకు వద్దనే అవసరం ఏముంది? ఈ సున్నితమైన సమస్య కొడుక్కి ఎలా చెప్తాడు? సంజు, మీ ఇద్దరికీ నాపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు. నాకు ఇంట్లో పిల్లలు తిరిగితే చూడాలని ఉందిరా. అయితే రేపు శివానంద బడి నుండి పిల్లల్ని పిలిచి పార్టీ ఇద్దామా అన్నాడు అమాయకత నటిస్తూ. చాలే తెలివి, ఇంటికి వెళ్ళు. నేను వ్యాపారం దక్షతగానే చేస్తాను, పనులు బాధ్యతగానే భావించాను. కానీ మీ అమ్మను విస్మరించలేదు అన్నాడు తీక్షణంగా. ఏమన్నానన్నా నా అంత కోపం? బాప్రే, అసలు కోడలైతే నా పని గోవింద అన్నాడు. అసలు కోడలేమిటి, వడ్డీ కోడలేమిట్రా? ఆయన తీక్షణంగా అడిగారు. సంజయ్ నాలుగు పరుచుకున్నాడు. అదే నాన్న, గీత అసలు కోడలు కదూ అన్నాడు. కంగారుగా బయటకు వచ్చాడు. అతని ఇంటికి వెళ్ళేసరికి నీరసంగా తిరుగుతోంది పూర్ణిమ. భార్య కాని భార్య గారు, కొడుకు కాని కొడుకును ఎప్పుడు ఇస్తున్నారు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆమె అర్థం కానట్లు చూసింది. అతను జరిగిన విషయం అంతా చెప్పాడు. ఆమె బొగ్గల్లో కెంపులీనాయి. అక్కడ ఉండలేనట్లు లోపలికి వెళ్ళిపోయింది. రాజామణి, కావాలంటే పట్టు చీర కొని పెడతాను గాని నా ప్రాణం తీయదు తల్లి, నీ ఊహాగానాలతో మతిపోతుంది అన్నాడు. వంటింటి తలుపుల మీద 2 చేతులు వేసి నిలబడి. నాకేం తెలుసు బాబు, వారం రోజుల నుండి తిండే తినలేదు, అందుకనే పాతకాలం సన్యాసిని ఏదో ఊహించాను అన్నది కాస్త లజ్జితురాలైనట్లు మొహం పెట్టి. నాకు ఒక కప్పు వేడి కాఫీ ఇవ్వు అన్నాడు. రాజామణి బొబ్బనంగా నవ్వింది. చిన్నబాబు, భార్యాభర్తల మధ్యన తగువులు లేకపోతే అసలు జీవితం చప్పగా ఉంటుంది. ఆ తగువును సాగదీయవద్దు. మై గాడ్. తల పట్టుకుని హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత కాఫీ పట్టుకుని పూర్ణిమ వచ్చింది. సారీ, ఐఎమ్ వెరీ సారీ పూర్ణిమ అన్నాడు కాఫీ అందుకుని. ఆమె మాట్లాడలేదు. సోఫా చేతిని ఆనుకుని నిలబడింది. మై గాడ్, పల్లెటూరు, ఆ వాతావరణం నన్ను వ్యవసుని చేశాయి. నేను చాలా మనోనిగ్రహం కలవాడినని భ్రమపడేవాడు. ఇంకా ఆలస్యం చేయటం నా అభీష్టం కాదు. నాన్నను ఓ సంవత్సరం పాటు ఫారిన్ పంపే ఏర్పాటు చేస్తున్నాను. ఈ లోపల మీ వాళ్ళ అడ్రస్ కనుక్కుంటాను అన్నాడు. ఆమె ఒక్కొక్క క్షణం అలా వస్తుంది, నీ పొరపాటు ఏం లేదు అన్నది మెల్లగా. అలా అనుకున్నదాను, అన్నం సరిగ్గా తినకుండా ఎందుకు నిన్ను నీవు శిక్షించుకుంటున్నావు అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. మీకెలా చెప్పేది? నాకేమైందో నాకే తెలియటం లేదు. నన్నేది అడగండి ప్లీజ్. చేతుల్లో ముఖం దాచుకుని వెళ్ళిపోయింది. మిస్ పూర్ణిమ, ఏం మిస్ చేయాలో నాకే తెలియటం లేదు సార్ అన్నది ఏడుస్తూ. అతను ఎంత ప్రయత్నించినా పూర్ణిమ కాబోయే అత్తగారి అడ్రస్ కనుక్కోలేకపోయాడు. ఆ రోజు నుండి ఆమె తమతో పాటే భోజనం చేయాలని పట్టుబట్టాడు.
చంద్రశేఖరం గారు కూడా పట్టుపట్టడంతో పూర్ణిమకి కూర్చోక తప్పలేదు. సంజయ్ కొసరి కొసరి వడ్డిస్తూ బెదిరిస్తూ ఆమె పట్ల శ్రద్ధ చూపటం చంద్రశేఖరం గారికి ఎంతో నచ్చింది. మర్నాడు ఇందుమతికి ఫోన్ చేసి ఆమె దగ్గర నుండి చంద్ర వాళ్ళ అడ్రస్ తీసుకున్నాడు. 4 గంటలకే తండ్రికి చెప్పి బయలుదేరాడు. ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి తలుపు తగ్గాడు. తలుపు తీసిన అమ్మాయి ఒక్కసారి సంతోషంతో కేక వేసింది. ఓ సంజయ్ అన్నయ్య, నువ్వా? ఎన్నాళ్ళకు గుర్తొచ్చావు అన్నది నిష్ఠూరంగా. మీరిద్దరూ అయినప్పుడు ఏం చెప్పాను? ముగ్గురైతే వస్తానన్నాను కదా, మరి ముగ్గురయ్యారా అన్నాడు నవ్వుతూ. ఎవరే రజని? ఒక ముత్తైదు వచ్చింది. బాగున్నావా పిన్ని? సంజయ్ పలకరించాడు. ఆమె సంతోషంగా నవ్వింది. ఏం చెప్పాను నీతో సంజయ్? వారానికి ఒకసారి రావాలి, రమేష్ని చూసినట్లు ఉంటుందని అనలేదు అన్నది నిష్ఠూరంగా. అన్నావు పిన్ని, కానీ నాన్న అనారోగ్యం సంగతి తెలుసుగా. అసలు నాకు నా పనులతోనే సరిపోతుంది అన్నాడు. రా అన్నయ్య, మేము ముగ్గురం అయ్యాం. ఇడుగో అల్లుడు. రజని నవ్వుతూ ఉయ్యాల వంట చూపించింది. పార్టీకి పిలవకుండానే అల్లుడిని చూడమంటే చూడం, మేము అలిగాం అన్నాడు సీరియస్గా ముఖం పెట్టి. అడగవే రజని, తను పెళ్లి చేసుకుని పార్టీ అయినా ఇచ్చాడేమో అన్నది మధురాక్షి. నా పెళ్లి వార్త మీ దాకా వచ్చిందా అన్నాడు పెదవిపొడు. మీ మామయ్య ప్రతిరోజు వస్తాడన్నయ్య. పలహారమో భోజనమో చెయ్యనిదే వెళ్ళడు. ఉన్నంతసేపు నిన్ను తిట్టడమే అన్నది రజని తనే తెచ్చి కొడుకుని అందిస్తూ. రబ్బర్ బొమ్మలా ఉన్నాడు రజనీ కొడుకు. ఎగరేసి ముద్దు పెట్టుకున్నాడు. జేబులో నుండి 100 రూపాయల నోటు తీసి అబ్బాయి చేతిలో పెట్టి గుప్పెడు మోశాడు. ఆ పసివాడు దాన్ని నోట్లో పెట్టుకోబోయాడు. మధురాక్షి వచ్చి పిల్లాడిని తీసుకుంది. ఈ ఇంట్లో ఉన్నారేం పిన్ని? మన ఇల్లేమైంది? మధురాక్షి తటపటాయించింది. రజని అత్తవారింటికి వెళ్తుంది. రమేష్ లేడు. అంత పెద్ద ఎందుకని నసికింది. అమ్మా, ఎందుకమ్మా అన్నయ్యతో అబద్ధం చెప్తావు? అన్నయ్య, నాన్న వ్యాపారం ఏం బాగాలేదు. ఆయన ఖర్చు నీకు తెలుసు కదా, అందుకే ఇల్లు అమ్మాం. ఇది అప్పుడు నా కోసం ఇన్స్టాల్మెంట్లో కొన్నది అన్నది రజని. ఏమిటో నాయన, వాడు రావాలని, ఈ కష్టాలు గట్టెక్కాలని అనుక్షణం ఎదురు చూస్తున్నాం అన్నది కళ్ళొత్తుకుంది. అమ్మా, అన్నయ్య కాఫీ ఇవ్వవే అన్నది రజని. ఆమె వెళ్ళి ఒక ప్లేట్ నిండా లడ్లు గారెలు తెచ్చింది. పిన్ని పిన్ని, నేనేం జగమ్మామైన కాదు, ఒక్కటి చాలు అన్నాడు. చాలే అబ్బాయి, వయసు కుర్రాడివి, మాత్రం తినలేవు అన్నదామె మంచినీళ్ళ గ్లాస్ పెడుతూ. అవును, ఈ ఇంట్లో ఇంత క్రితం ఎవరైనా జలగారావని ఉన్నారా అన్నాడు జేబులోని అడ్రస్ తీసుకుని చూస్తూ. జలగారావా? మధురాక్షి ముఖం నల్లగా మారింది. రజని తల వంచింది. అవును పిన్ని, ఇదే అడ్రస్ ఇచ్చారు. పాపిష్టి వాళ్ళెవరో నాయన, బంగారు కంచానికైనా గోడ దాకుండాలి కదా, ఏదో అవసరానికి అప్పు అడుగుతాడని మీ బాబాయిని ఈ వీధిలో వాళ్ళు అలా పిలుస్తారు అన్నది ఉదాసీనంగా. మరి చంద్ర? ఈ చంద్ర? అతను ముఖం చిట్లించాడు. నీకు తెలీదా బాబు, మన రమేష్ పూర్తి పేరు రమేష్ చంద్ర. చంద్ర అంటున్నావు? ఆమె ఆదుర్దాగా అడిగింది. సంజయ్ కళ్ళ ముందు తెర తొలగిపోయినట్లయింది. అతనికి అంతా అర్థమైంది. ఎవరిచ్చారన్నయ్య ఈ అడ్రస్? రజని అడిగింది. ఎవరో లేమ్మా, పోకిరి వాళ్ళు. మీ వారు వచ్చి వెళ్ళారా? బాబు నామకరణోత్సవానికి వచ్చారన్నయ్య అన్నది. ఈసారి వస్తే ఇంటికి తీసుకురాకుండా వెళ్ళొద్దు అన్నాడు మంచినీళ్ళు తాగి. ఈ లోపల కోడల్ని తీసుకుని ఓ పూట నువ్వే భోజనానికి రా అన్నది మధురాక్షి. కోడలంటే గుర్తొచ్చింది పిన్ని, మీ కోడలు ఎలా ఉంది అన్నాడు క్యాజువల్గా అడిగినట్టు. నా కోడలు ఎవరు నాయనా? అప్పుడేదో ఎంగేజ్మెంట్ అనుకున్నారు కదా, అదంతా ఓ పీడకల. మీ బాబాయ్ స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషా? స్నేహితుడి కూతుర్ని కొడుకు చేసుకుంటాననుకున్నారు. ఆ తర్వాత వాళ్ళంతా తుఫాన్లో కొట్టుకుపోయారట అన్నది. రజని మెల్లగా లేచి వెళ్ళి ఫోటో ఆల్బమ్ తెచ్చింది. మీ అల్లుడు వైభవం చూడన్నయ్యా అంటూ ఆల్బమ్ మొదటి పేజీలో పూర్ణిమ రమేష్లు కూర్చున్న ఫోటో ఉంది. అతనికి ఉన్న అనుమానం కాస్త పటాపంచలైపోయింది. అతను యాంత్రికంగా ఆల్బమ్ తిరగేశాడు. అతని కళ్ళ ముందు దీనంగా చూస్తున్న పూర్ణిమ నిలబడింది. ఈ అమ్మాయి అందంగానే ఉంది అన్నాడు ఏమీ తెలియనట్లు. ఆ అందమే మా ప్రాణం తీస్తుంది నాయన. ఆ పుల్ల విజయవాడలో వృత్తిలోకి దిగిందట. ఈ పిచ్చాడేమో పూర్ణ అడ్రస్సు అని రాస్తాడు అన్నది కాఫీ తెచ్చిస్తూ. ఆ కాఫీ పరమ చేదుగా అనిపించింది. అతను కాఫీ సగం తాగి లేచాడు. సాగనంపుతూ రజని కారు వరకు వచ్చింది. మధురాక్షి రాబోయింది. అమ్మా, చిన్ని లేస్తాడేమో అన్నది రజని. ఆమె నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. అన్నయ్య, ఒక్క మాట చెప్పేదా? అమ్మా నాన్న ఎందుకు ఇలా మారిపోయారో నాకు అర్థం కావడం లేదు. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది అన్నది రజని. ఎందుకమ్మా? డోర్ తీసి అడిగాడు.
పూర్ణిమ వాళ్ళ నాన్న దగ్గర తీసుకున్న కట్నంతోనే కదా అన్నయ్య నాకు కట్నం ఇచ్చింది. ఆ తుఫాన్ రావటం, ఆ అమ్మాయి ఆస్తి పోవటంతో అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఆ అమ్మాయి వచ్చి వెళ్ళిందట అన్నది. అలాగా? రమేష్ అభిప్రాయం ఏమిటి? అన్నయ్యకి ఈ విషయాలు ఏమీ తెలియవు. వాడు న్యూజెర్సీ వెళ్ళాడు. అంతా గల్లంతయింది. ఎన్నిసార్లు అన్నయ్య పూర్ణిమ గురించి రాసినా వీళ్ళు సరిగ్గా రాయటం లేదు. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిస్తే నేనైనా చెప్పేదాన్ని అన్నది దిగులుగా. నాకు రమేష్ అడ్రస్ ఇవ్వు, ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని రాస్తాను అన్నాడు. పూర్ణిమ తన ఇంట్లో ఉందని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ. అన్నయ్య ఈ వాటికి బయలుదేరే ఉంటాడు. లండన్, ప్యారిస్ ఆపుతూ వస్తానని అన్నాడు. వాడు రాగానే నన్ను కలుసుకోమను లేదా ఫోన్ చేయమను అన్నాడు కూర్చుని డోర్ మూస్తూ. ఏమ్మా మీ అయ్య ఉన్నాడా? ఒకతను ముఖం చిట్లిస్తూ వచ్చి అడిగాడు. నాన్న లేరండి అన్నది రజని. శాబాష్, నువ్వు తయారయ్యావా? నీకు కాస్త అభిమానం ఉందేమో అనుకున్నాను. నీలాంటి వారు నలుగురు తగ్గితే కొట్టు మూసుకోవాలి అన్నాడు. రజని అసహాయంగా చూసింది. అదంతా సంజయ్ ముందు జరిగిందని మరీ కుంగిపోయింది. సంజయ్ బయటికి వచ్చాడు. ఏమ్మా ఏమిటి, ఎవరెత్తనం? రజని కళ్ళెత్తింది. కళ్ళ నిండా నీరు. ఆమె ఏం చెబుతుంది? ఏదో ఇంటింటికి తిరిగి 4 చీరలు అమ్ముకుంటాను బాబు. నెల నెలా బాకీలు సరిగ్గా ఇస్తే మాకు కాస్త డబ్బు మిగులుతుంది, లేకుంటే లేదు. ఈ అమ్మ పెళ్లికి కొన్నారు 4,000 రూపాయల బట్టలు. అది పూర్తి కాకముందే మళ్ళీ మొన్న 1000 రూపాయలు చీర తీసుకున్నారు. నువ్వేం చెప్పక్కర్లేదు. పెళ్లికి తీసుకున్న చీరల డబ్బు అలా ఉండగా మళ్ళీ ఎందుకు ఇచ్చావు? తీక్షణంగా అడిగాడు. బాబు, ఈ వ్యాపారం జోదం లాంటిదే బాబు. ఇందులో పోగొట్టుకున్నదంతా రాబట్టాలని మళ్ళీ ఇస్తాం. ఈసారి పూర్తిగా తగ్గిపోయాడు అతను. సంజయ్ ఒకసారి రజనీ వంక చూశాడు. సరే, ఈ అడ్రస్కి రా. విజిటింగ్ కార్డు ఇచ్చి కారు ఎక్కాడు. అతను ఇందుమతి ఆఫీస్కి వెళ్తే అక్కడ లేదు. పుంసూరుమంటూ ఇంటికి వచ్చాడు. మందమతి మరీ అంత మనుతిన్న పాములా ఉంటే ఎందుకు పనికిరావు. అతను మీ జలగారావు గారింటికి వెళ్ళుంటారు అంటున్న ఇందుమతి కంఠం కంగుమంటున్నది. సంజయ్కి ఎక్కడలేని కోపం వచ్చింది. అమ్మా ఇందుమతి గారు, జలగారావు, పీతారావు అంటూ మీరు పెట్టుకున్న ముద్దు మారు పేర్లు మాలాంటి వాళ్ళకిచ్చి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి సరిపోయింది అన్నాడు సోఫాలో కూర్చుని. ఓ సారీ సంజయ్ గారు, అతని పేరు శంకర్రావు అని నాకు గుర్తుండదు. జలగారావు అంటాను. అదే పేరు రాసిచ్చాను అన్నది అపరాధిగా. ఏం జరిగింది సార్ అన్నది పూర్ణిమ ఆందోళనగా. మీరు అప్సెట్ అయ్యి మీ కాబోయే మామగారి అడ్రస్ అడిగితే వినిపించుకోలేదు. అందుకని మీ ఇందుమతిని అడిగితే జలగారావు అంటూ అడ్రస్ ఇచ్చింది. శంకర్రావు గారు మా స్నేహితుని తండ్రి కాబట్టి సరిపోయింది అన్నాడు. వాళ్ళు మీకు తెలుసా? తెల్లబోయినట్టు అడిగింది పూర్ణిమ. తెలిసేమిటండి, నేను రమేష్ ఇంటర్ వరకు కలిసే చదువుకున్నాను. మీరు చంద్ర చంద్ర అంటూ నన్ను చీకట్లో పెట్టారు అన్నాడు. తనేం చేస్తుంది? అతను రమేష్ చంద్రను విభజించి సగం ప్రియురాలికి సగం తనవారికి ఇస్తాడని అన్నది ఇందుమతి. చాలే, ఎంత మాట పడితే అంత మాట అనటమేనా? నిశ్చితార్థం జరిగిన వాళ్ళంతా ప్రియురాళ్ళు కారు అంది తీక్షణంగా. మీరు నిశ్చింతగా ఉండండి పూర్ణిమ. రమేష్ చంద్ర బయలుదేరాడు. 2 వారాల్లో ఇంటికి రావచ్చు అన్నాడు నిదానంగా. మరి మామయ్యకి ఏం చెప్తారు అన్నది కంగారుగా. నేను ఏదో చెప్తాను, నువ్వేం కంగారు పడకు అన్నాడు. వాళ్లతో పాటే భోజనం చేసి వెళ్ళిపోయింది ఇందుమతి. చంద్రశేఖరాన్ని చూస్తే ఎవ్వరూ అంత జబ్బు పడి లేచారనుకోరు. కాస్త పట్టి చూస్తే మూతి వంకరగా కనిపిస్తుంది అంతే. తట్టు తగిలిన మనిషిలా కుంటుతూ నడుస్తాడు. చెయ్యి కాస్త వణుకుతుంది. తండ్రి కొడుకులు ఆఫీస్కి బయలుదేరుతుండగా సంజయ్ తన బ్యాగ్ కోసం కేక వేశాడు. తెస్తున్నా సార్ అని నాలుగు ఖర్చుకుంది. గాబరాగా చంద్రశేఖరం వంక చూసింది. ఇంకా వాడు నీకు బాస్ లాగానే కనిపిస్తున్నాడా అని నవ్వారు. ఆయన ఎటో చూస్తుండిపోయారు. అమ్మయ్య అనుకుంది పూర్ణిమ. సంజయ్ మాత్రం ఇవేమీ గమనించలేదు. రమేష్ రాగానే పూర్ణిమ విషయం తండ్రికి ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో పడ్డాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.